మధ్యప్రదేశ్లో 23,000 మంది మహిళలు అమ్మాయిలు అదృశ్యం. మధ్యప్రదేశ్లో 23,000 మందికి పైగా మహిళలు బాలికలు అదృశ్యమయ్యారని, అలాగే మహిళలపై అత్యాచారం ఇతర నేరాలకు సంబంధించిన 1,500 మంది నిందితులు పరారీలో ఉన్నారని ప్రభుత్వం అసెంబ్లీకి తెలియజేసింది. సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మాజీ హోంమంత్రి బాలా బచ్చన్ లేవనెత్తిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. 2004 జనవరి 1 నుంచి 2005 జూన్ 30 వరకు రాష్ట్రంలో నమోదైన అత్యాచారం, లైంగిక వేధింపులకు కేసులపై, అలాగే అదృశ్యమైన మహిళలు, బాలికల సంఖ్యపై ఆయన జిల్లాల వారీగా వివరణాత్మకంగా డేటాను బాలా బచ్చన్ కోరారు. అదృశ్యమైన బాధితులలో ఎంతమంది ఒక నెల కంటే ఎక్కువ కాలం నుంచి కనిపించడం లేదు, ఎంతమంది నిందితులను అరెస్టు చేశారు, ఎంతమంది ఇంకా పరారీలో ఉన్నారు అని కూడా బచ్చన్ ప్రశ్నించారు. నిర్లక్ష్యం చేసిన అధికారులపై చర్యలు, పరారీలో ఉన్న నిందితులను అరెస్టుకు గడువు గురించి కూడా ఆయన ప్రభుత్వాన్ని నిలదీశాడు. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అసెంబ్లీకి సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో ఈ షాకింగ్ వివరాలు బయటకు వచ్చాయి. 2005 జూన్ 30 నాటికి మొత్తం 21,175 మంది మహిళలు, 1,954 మంది బాలికలు ఏడాదికి పైగా అదృశ్యమయ్యారు. రాష్ట్రంలో అదృశ్యమైన మహిళల, బాలికల సంఖ్య మొత్తం 23,129కి చేరుకుంది. మహిళలపై 292 మంది నిందితులు లైంగిక దాడికి పాల్పడగా 283 మంది బాలికలపై అత్యాచారానికి తేవబడ్డారు. ఇతర రకాల లైంగిక హింస కేసులో 610 మంది నిందితులు, మహిళలపై 443 మంది, బాలికలపై 167 మంది ఉన్నారు. అదృశ్య కేసులలో సంబంధించిన ఇతర నేరాలలో 320 మంది నిందితులు, మహిళలకు సంబంధించిన విషయాలు 76 మంది, బాలికలకు సంబంధించిన విషయాలు 254 మంది ఉన్నారు. మొత్తంగా రాష్ట్రంలో మహిళలకు, బాలికలపైన తీవ్రమైన నేరాలకు పాల్పడిన 1,500 మంది పైగా నిందితులు ప్రస్తుతం గుర్తించబడకుండా స్వేచ్ఛగా తిరుగుతున్నారు.